అందరికీ నమస్కారం అండి. సంవత్సర కాలం మున్సిపల్ మేయర్ పదవి ఉన్నప్పటికీ కూడా ముందుగానే రాజీనామా చేసినటువంటి కావటి మనోహర్ ఎందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు? అసలు గుంటూరు నగర మున్సిపల్ మేయర్లో నాకు ఎటువంటి ప్రోటోకాల్స్ ఇవ్వట్లేదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుంచి నాకు ఎలాంటి ప్రోటోకాల్స్ లభించట్లేదు, మున్సిపల్ సిబ్బంది కనీసం డోర్ తెరిసే పరిస్థితి లేదని చెప్పేసి వ్యాఖ్యానించారు. ఎందుకు ఈరోజే కొత్తగా సంవత్సర కాలం అవుతుంది కూటమి వచ్చి ఈరోజు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అని అంటే దానికి గల కారణాలు లేకపోలేదు. ఆల్రెడీ కూటమికి సంబంధించినటువంటి సభ్యులు మెజారిటీగా ఉన్నారు. వాళ్ళు ఎలాగైనా నా మీద అవిశ్వాస తీర్మానం పెడతారు. అవిశ్వాస తీర్మానంలో నన్ను ఓడించడానికి వాళ్ళకి వర్తక సంఖ్యాబలం ఉన్నదని గ్రహించినటువంటి కాబట్టి ముందుగానే రాజీనామా లేఖను సమర్పించారు. ఎలాగైనా కానీ కూటమి అధికారాన్ని చేజెక్కించుకుంటుంది. వాళ్ళు చేజెక్కించుకునేదాకా తీసుకొచ్చుకొని రేపటి రోజున నేను వారిలో వ్యక్తిగతంగా కేసులు ఎదుర్కొనే బదులు నాకు నేనుగా తప్పుకుందాము అన్న ఆలోచనతోనే ఒక రాజీనామాకి తెరతీశారు. ఈరోజు కావటి మనోహర్ గారు కొత్తగా మాట్లాడుతూ కూటమి ప్రోటోకాల్స్ పాటించట్లేదన్నారు. నీ ఒక్కడికే ప్రోటోకాల్స్ పాటించట్లేదా? రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్లో కూడా పాటించట్లేదా అని చెప్పేసి తెలియజేస్తే బాగుండేది. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఆల్రెడీ ఆయన పదవిచ్యుతం చేయడానికి రంగం సిద్ధమైందన్న సంగతి ఆయనకు తెలుసు. గతంలో పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇష్టానుసారంగా మాట్లాడి ఈ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఎంత దూరం వెళ్ళిపోయారో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడినటువంటి కావటి మనోహర్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వం తన అధికారాన్ని చెలాయించి నాకు ప్రోటోకాల్స్ ఇవ్వట్లేదని చెప్పేసి మాట్లాడే నువ్వు గతంలో పవన్ కళ్యాణ్ గారిపై చేసినటువంటి వ్యాఖ్యలకి ఎలాంటి సమాధానం చెప్తావు? ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఏమని చెప్తావు? ఈరోజు నువ్వు పదవి ఇచ్చుతుడవయ్యా అంటే ముఖ్య కారణం దానిలో జనసేన కూడా భాగస్వామిగా ఉంది. జనసేన పట్టుబట్టే నిన్ను ఈరోజు ఎలాగైనా కానీ పదవి చిత్తుని చేయాలని వ్యూహం పండింది. దానికి గల కారణం నువ్వే. మీరు ఆ రోజు మాట్లాడిన వ్యాఖ్యలే ఈరోజు జనసేన పార్టీ బలంగా తీసుకుంది. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేనకి అత్యంత ప్రభావితమైన నియోజకవర్గాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా పొత్తులో భాగంగా కేవలం ఒకే ఒక సీట్ని ఆ రోజు ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. మిగతా ఎక్కడా కూడా అవకాశం లభించలేదు. ఈరోజు గుంటూరు 1 కానీ 2 కానీ 2 కూడా టీడీపీ పోటీ చేసింది కూటమిలో భాగంగా. ఇప్పటికైనా కానీ జనసేన పార్టీ బలోపేతానికి గుంటూరు నగర మేయర్ కాలం ఇంకా ఒక సంవత్సర కాలం ఉంది కాబట్టి ఆ సంవత్సర కాలాన్ని కూటమి ప్రభుత్వం జనసేన వారికి కేటాయించాలి. తద్వారా కూటమిలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలకి జరుగుతున్న వ్యతిరేకమైన వాటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి అవకాశం దొరికింది. ఎందుకంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒకే ఒక స్థానంలో జనసేన ఉన్నది. గుంటూరు కార్పొరేషన్ పదవిని జనసేన కేటాయించడం వల్ల కూటమి బలపడే అవకాశం ఉంది. జరుగుతున్న పరిణామాలకు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికైనా కానీ కూటమి నాయకులు జనసేన పార్టీ నాయకులు ఆ విధంగా ఒత్తిడి తీసుకురావాల్సిందే. జనసేన పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ పదవిని గుంటూరు మేయర్ పదవిని కైవసం చేసుకోవాలి. ఆ విధంగానే పావులు కదపాలి. జనసేన వారికి కేటాయించే విధంగానే టీడీపీ కూడా వారి యొక్క నాయకులను ఒప్పించాలి. ఎందుకంటే ఉమ్మడి నియోజకవర్గంలో జిల్లాలోనే చాలా బలంగా ఉంది చాలా నియోజకవర్గాల్లో. అయినప్పటికీ కూడా మా నాయకుడు చెప్పాడనే ఉద్దేశంతోనే టీడీపీ కూటమికి సపోర్ట్ చేశారు. ఇప్పటికైనా కానీ దయచేసి గుంటూరు మున్సిపల్ మేయర్ పదవిని జనసేన కేటాయించాలనేది మేమందరం కూడా కోరుకునేది. జై హింద్, జై జనసేన.